ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. యుద్ధము యెహోవాదే. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. ఫిలిష్తీయుడైన గొల్యాతును చూసినప్పుడు ఇశ్రాయేలీలందరూ మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోయారు. దావీదు మాత్రం భయపడలేదు. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని అంటున్నాడు. అతనితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. ఎందుకంటే దావీదును సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను. 2 మార్లు ఆ మాట నాకు వినబడినని దావీదు అంటున్నాడు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించునని యుద్ధంలో ఫిలిష్తీయుని చంపివేశాను. మన జీవితాల్లో కూడా అపవాది తెచ్చే సమస్యల్లో కృంగిపోక, భయపడక ఆ పరిస్థితి నుండి కాపాడే దేవుని యొక్క బలంను ఆశ్రయించాలి. అప్పుడు మనము ఆత్మీయ యుద్ధంలో జయమొందుతాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిగల వారగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్.